ఇవాళ మనము ఈ వీడియోలో ఐసెట్ టిఎస్ ఐసెట్ 2020 పేపర్ రియల్ టైమ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది, రైట్? అండ్ దీంట్లో భాగంగా ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ దట్ ఆర్ మేజర్ పార్ట్స్ లైక్ డేటా సఫిషియన్సీ కావచ్చు, and the other parts related to reasoning, pure maths and English, different questions and different faculties explain చేయడం జరుగుతుంది ఈ రియల్ టైమ్ పేపర్. And I need to thank first the people who given a massive response for 2019 paper, right? So మీ 2019 పేపర్ లో కూడా మేము అన్ని పేపర్లు అవైలబుల్ పెట్టలేదు, బికాజ్ earlier we given free sessions of 2019, but this time 2019 part 1 ఒకటి మేము ఫ్రీగా అవైలబిలిటీ పెట్టాము, and remaining all put it in app, okay? And mana services, online classes, app and package courses, okay? And offline courses, these are all the n number of facilities in only one center you can available, which is a skill center we can say. So I proudly say that it is becoming the most trusted institute in our Telugu states and apart from the Telugu states also. In data integration we are going to see another question which is a 5 marks question. ఇది చాలా ఇంపార్టెంట్. 5 మార్క్స్ స్కోర్ అవుతాయి ఒకవేళ సరిగా అర్థం చేస్తే 5 మార్క్స్ కూడా పోతాయి. So better how you need to understand this 5 marks question of DI. ఇంట్లో రెండు ఫిగర్స్ ఇచ్చాడు. వన్ ఫిగర్ ఈజ్ అబౌట్ ABCDE distribution in angle, second figure is same ABCDE distribution in percentage. So ఇక్కడ వాడు what is about it expenditure, expenditure మీద ఇచ్చారు చూడండి. expenditure under 5 heads of ABCDE గురించి ఇచ్చాడు, which is in percentage given. ఇక్కడ చార్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు, పై చార్ట్ డిస్ట్రిబ్యూషన్. సో ఒకసారి క్వశ్చన్ లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, the difference in sectorial angles of expenditure between the heads of the accounts C and D. సో ఇక్కడ మనకు డిఫరెన్స్ బిట్వీన్ C and D కావాలి, దట్ ఈస్ మేజర్. C and D అనగానే మనము C దగ్గరికి వెళ్దాం. C అంటున్నామా 40%, D అంటుంది 13.1/3%. let us see. So C equal to 40%, D equal to 13.1/3%, and now C minus D is nothing but the difference. ఎందుకంటే మనకు డిఫరెన్స్ కావాలి, ఇక్కడ ఇచ్చాడు డిఫరెన్స్ అని. సో let us see difference ఎంత ఉంటుంది. 40 minus 13.1/3% is equal to 40లో 13 తీస్తే 27, దాంట్లో మళ్ళీ 1/3 తీస్తే 26.2/3% వస్తుంది. So what is 26 2/3? 26 plus 2/3, which is 78 plus 2, 80/3%. Clear? So if this 80/3% to be converted, 80/3% అంటే 1/100 of what angle? Angle లో కన్వర్ట్ చేయమన్నాడు. యాంగిల్ అనగానే టోటల్ మనకి ఎప్పుడు ఎంత వస్తుంది? 360 degrees వస్తుంది. సో ఇప్పుడు ఈ 360 degrees లో మనం ఎట్లా కట్ చేయాలనేది చూడాలి. అంటే 3 1 జర్ 3 120 జర్ 0 0 0 0 క్యాన్సల్. వాట్ ఈస్ 12 8 జర్ 96. సో 96 degrees ఉండలేదో ఒకసారి చూద్దాం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి అఫీషియల్ కీలో ఏమి ఇచ్చారో చూద్దాం. ఎస్, ఆప్షన్ 3 దే ఆల్సో గివెన్ ఇట్స్ యాజ్ ఎ కరెక్ట్ ఆన్సర్, 96 degrees. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఫస్ట్ డిఫరెన్స్ ఇన్ పర్సంటేజ్ డి అండి. తీసిన తర్వాత దాన్ని పర్సంటేజ్ ఆఫ్ యాంగిల్, యాంగిల్ అంటేనే 360 degrees కాబట్టి ఇంటూ 360 వేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 50 ఏమి ఇచ్చాడు? ఇఫ్ 120 lakhs ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఏ ఇయర్, దెన్ ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ B అండ్ E టు C, అంటే B ప్లస్ E ఈజ్ టు C కావాలి. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్. ఇంకా చాలా మంది చేసే ఒక ఫూలిష్ పని ఏంటి అంటే, ఇక్కడ 120 lakhs ఇవ్వగానే టెంప్ట్ అయిపోతారు. 120 lakhs లో ఫస్ట్ B అంటే కనుక్కుంటారు. మూవింగ్ టు B, హౌ మచ్ B ఈజ్ గివెన్? 20% ఇచ్చారు చూడండి, ఇక్కడ B 20% ఇచ్చారు. ఓకే, అండ్ ఇంకా ఎవరెవరు ఇచ్చారు మనకి? B, E, ఓకే, అండ్ C కూడా. E ఎంత ఇచ్చాడు? 16.2/3% ఇచ్చారు, అంటే 20% ప్లస్ 16.2/3%. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే 20% ప్లస్ 16.2/3% అమ్మా. కొంతమంది ఏం చేస్తారంటే, వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ నాట్ అ కరెక్ట్ వే అంటే, కొంతమంది 20% ఆఫ్ వాట్ ఎవర్ ద ఫిగర్ హి హస్ గివెన్ 120 lakhs, 120 lakhs లో 20% అనుకుంటారు.
మళ్ళీ 16 2/3% లో 120 lakhs లో 16 2/3% కనుక్కుంటారు. ఇలా కనుక్కొని ఒక ఫిగర్ పెద్ద ఫిగర్ ని ఇక్కడ సంపాదిస్తారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ వే. ఎందుకంటే యూ నీడ్ ఎ రేషియో, యూ డోంట్ నీడ్ ఫిగర్. మనకు రేషియో కావాల్సినప్పుడు ఇఫ్ యూ వాంట్ ద రేషియో ఆఫ్ ద ఎక్స్పెండిచర్స్ యూ డోంట్ నీడ్ ద ఎక్స్పెండిచర్స్. దట్స్ వెరీ క్లియర్ పాయింట్. జస్ట్ అ కంపారిజన్ వస్తే చాలు. పర్సెంటేజ్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో. పర్సెంటేజ్ అన్న రేషియో అన్న ఒకటే. సో 20% ప్లస్ 16 2/3% ఈజ్ ద P ప్లస్ C కాంబినేషన్. ఈజ్ టు C కాంబినేషన్ ఏంటో చూద్దాం. C ఓన్లీ సింగిల్ గా వస్తుంది కాబట్టి C అంటే 40% అని ఇచ్చారు. చూడండి ఇక్కడ C 40% అని ఇచ్చేసారు. సో 40% అని పెట్టండి అంతే కదా. సో 40%. సో దిస్ ఈజ్ కాల్డ్ రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్. అంతేగాని దాని ఫిగర్ లో కన్వర్ట్ చేసి ఇస్తేనే నాకు ఆన్సర్ వస్తుందని రూల్ ఏం లేదు. 20 ప్లస్ 16 36 2/3% ఈజ్ టు 40% అమ్మా. 336 అయిందమ్మా. 108 ప్లస్ 2 110/3 110/3% ఈజ్ టు 40%. ఓకే. సో 0 0 క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? 12 అవుతుంది. 11 ఈజ్ టు 12. ఐ గాట్ 11 ఈజ్ టు 12. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఆప్షన్ లో ఉందా? ఉంది. ఓకే. ఆప్షన్ 4. హెన్స్ వీ కెన్ సే ఆప్షన్ 4. రైట్ ఆర్ రాంగ్ చూద్దాం ఒకసారి అఫీషియల్ కీలో. ఎస్, దే ఆల్సో గివెన్ ఆప్షన్ 4 as రైట్ ఆన్సర్. రైట్. ఓకే, రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నేను అంటున్నాను ఏంటంటే టైం వేస్ట్ చేయకండి. 120 lakhs లో ఇప్పుడు B కనుక్కొని E కనుక్కొని ఇఫ్ యూ డూ ఆల్ సచ్ థింగ్స్ ఇట్ విల్ బి అ బిగ్ డిఫికల్ట్ అండ్ unnecessary calculation for you. Just do it in this way, you will get the answer very easily. సో నెక్స్ట్ అండి, క్వశ్చన్ చూడగానే మనము చాలా మంది భయపడి వెళ్ళిపోతారు. అదే ఏంట్రా ఇది, ఇన్ పర్టికులర్ ఇయర్ కంపెనీ డిసైడెడ్ టు కట్ డౌన్ ద ఎక్స్పెన్స్. ఇది ఒక్కొక్కసారి స్టోరీ చెప్తుంటాడు వాడు క్వశ్చన్ లో, కానీ మీరు ఆ స్టోరీ వినుకుంటుంటే హ్యాపీగా ఆడే నిద్ర వస్తుంది. ఓకే. సో అలాంటి పనులన్నీ చేయకూడదమ్మా. ఎందుకనంటే వాడికి మనకు కావాల్సింది ఏంటి, డైరెక్ట్ గా క్వశ్చన్ కి వెళ్ళిపోండి. ఇఫ్ ద యాన్యువల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 96 lakhs, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ వాడు యాన్యువల్ ఎక్స్పెండిచర్ 96 lakhs ఇచ్చాడు. టోటల్ ఎక్స్పెండిచర్ టువర్డ్స్ హెడ్స్ ఏ అండ్ డి. ఇప్పుడు ఏ డి గురించి పైన ఏమి ఇచ్చారో చూద్దాం. ఇంక్రీజ్ 2% ఇన్ ఏ అండ్ 3% ఇంక్రీజ్ ఇన్ డి. ఇంక్రీజ్ 2% ఇన్ ఏ అండ్ ఇంక్రీజ్ 3% ఇన్ డి. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. బిఫోర్ ఏ అంటున్నాడో చూద్దామా. బిఫోర్ మనకి ఏ అంటున్నాడు, డి అంటున్నాడో చూద్దాం. సరిపోద్ది కదా. ఇంక్రీజ్ వాడు చెప్పింది చేద్దాం. బిఫోర్ ఏ అంటున్నాడు చూడండి ఒకసారి. బిఫోర్ ఏ 10% ఉన్నాడు, డి 13 1/3% ఉన్నాడు. నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ దట్. ఓకే, 10% అమ్మా. ఇది 13 1/3%. దిస్ ఈజ్ వాట్ గివెన్. ఇప్పుడు వాడు చెప్పిన ఇంక్రీజ్ ఏంటి, 2% ఇంక్రీజ్ ఇన్ ఏ. అప్పుడు ఆఫ్టర్ ఇంక్రీజ్ సో ఏమైతుంది, ఏ ఈక్వల్ టు 12% అవుతుంది. డి ఏమైతుంది చెప్పండి. ఎంత ఇంక్రీజ్, 13 3% అన్నాడు. అంటే 16 1/3% కదా. 13 ప్లస్ 3 16 1/3%. కరెక్ట్. సో ఇప్పుడు నేను ఈ ఎక్స్పెండిచర్స్ అనుకుంటే ఐ గాట్ ద ఆన్సర్. దట్స్ ఇట్. అంటే ఆన్సర్ వచ్చేసినట్టే. ఇక మొత్తం కలిపి ఏమంటారో చూసుకోండి ఒకసారి, చెక్ చేసుకోండి. 12% ప్లస్ 16 1/3%. మొత్తం కలిపి 12 ప్లస్ 6. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ డి ఇద్దరిది కలిపి కావాలి. ఎందుకంటే టోటల్ ఎక్స్పెండిచర్ టువర్డ్స్ హెడ్స్ ఏ అండ్ డి అని కంప్లీట్ గా అడిగారు వాళ్ళు. సో ఏ ప్లస్ డి కావాలంటే నాకు 12% ప్లస్ 16 1/3%, విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 16 అంటే 28 1/3% వచ్చేస్తే అయిపోతుంది నాకు. దేంట్లోకి వెళ్ళి రావాలి నాకు, అది 96 lakhs లోకి వెళ్ళి రావాలి. సో ఇది చేయాలి ఇక. 96 ఓకే ఇంటూ 28 1/3 అంటే ఏమంటామమ్మా, 328 84 ప్లస్ 1 85/3 అంటారు. సో 85/3 ఇంటూ 1/100. పర్సంటేజ్ అంటే by 100. ఓకే. ఇది ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. అంటే 3 2 3 3 2 32 ఇంటూ 85. 32 ఇంటూ 85/100. దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలన్నా చేసుకోండి. 520 తప్పేం లేదు. 517 కరెక్టా. 2 1 2 11 what wrong in it. Okay, 2 1 2 11 okay. ఇప్పుడు 11 17 ఏమవుతుంది, 187 అవుతుంది. 187 బై
ఓకే 11 17 మనకు 187 అవుతుంది బై 10. ఓకే సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మనకు చూసుకుంటే ఇంకొక క్యాల్కులేషన్ చూడండి 96 ఓకే lakhs into 85/3. yes 85/3 into 1/100. ఓకే ఇది ఎంత అవుతుంది అనేది కదా మనం కనుక్కోవాల్సినది. సో 3 1 3 3 3 2 ఓకే ఇక్కడ 32 ఉంది. ఓకే ఇక్కడ మనం మిస్టేక్ చేసాం. 2 1 2 16 రావాలి. దిస్ ఈజ్ కరెక్ట్. ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు ఇది అంటే కరెక్ట్. 2 1 2 16 కాబట్టి 16 into 17 ఎంత అవుతుందో చూసుకోండి. then that will be a perfect answer for you. okay 16 17 ఎంతమ్మా 17 into 16. okay 16 7 ఎంత 70 plus 42 112. 16 1 16 plus 10 26 plus 1 27. so 272/100 వస్తుంది చూడండి. సింపుల్ క్యాల్కులేషన్ చూడండి. ఇక చిన్న రాంగ్ చేస్తే మొత్తం కొట్టది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 1 నేను ఇక్కడ 211 అని కొట్టేసా. ఇది 32 కాబట్టి 216 అని కొట్టేయాలి. సో నౌ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. సో ఆన్సర్ 27.2 వస్తుంది చూడండి. యూ విల్ గెట్ ఇట్ 27.2. ఎస్ మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో కనిపించింది. ఎస్ కరెక్ట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అమ్మా. ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక జీరోనే ఉంది. ఒక్క జీరోనే ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా ఒక్క జీరోనే కనిపించాలి. సో 27.2 is a perfect calculation for this answer, right? Next చూసుకుంటే question number okay next question, the average expenditure under various heads of company is equal to expenditure under which of the following heads of account under. Average expenditure meaning ఏంటి? what is average? sum of observations by number of observations. ఇప్పుడు మనం ఇది సమ్ చేయాల్సిన అవసరమే ఉన్నామా? ఎందుకనంటే బికాజ్ జనరల్ మీరు సమ్ చేయండి, ఇక్కడ ఉన్న వాటన్నిటిని సమ్ చేస్తే ఇది 360 degrees అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇదన్నీ కలిపితే ఈ మొత్తం బాక్స్ కలిపితే మనకు 100% అవుతుంది. కరెక్ట్ అన్నా? 100% ని మనము బై ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5. సో బై 5 వేస్తే మనకు ఆటోమేటిక్ గా 20% వస్తారు. ఇక్కడ 20% ఉన్న వాళ్ళు ఎవరు? who is 20% candidate? only B తప్ప ఎవరు 20% లేరు. సో అబ్సల్యూట్లీ మనకు ఆన్సర్ B అవుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. ద యావరేజ్ ఎక్స్పెండిచర్ అండర్ వేరియస్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెడ్. నేను అందరినీ చేస్తే నాకు 100% బై 5 వచ్చింది. 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 20% ఓన్లీ Bకి మాత్రమే ఉంది. నేనైతే ఆన్సర్ B అలోన్ అని చెప్తాను. కింద ఆప్షన్ చూసుకున్నాం. yes option 2 is absolutely fine. next 53rd question and the last question of this DI. in a particular year the expenditure under D is 16 lakhs under, then the expenditure under B is dash. ఒక పర్టికులర్ ఇయర్ లో అండర్ D 16 lakhs ఉంది. అండర్ D 16 lakhs ఉందంటే ఫస్ట్ D ఎంత పర్సెంటేజ్ ఉందో చూడండి. D మనకు ఎంత పర్సెంటేజ్ ఉంది చూడండి. ఇక్కడ D 13 1/3% ఉంది D. ఎస్ 13 1/3% చూద్దాం. ఇంకా ఎవరిని కనుక్కోమన్నారు? బీని కనుక్కోమన్నారు. బి మనకి ఇందాక చెప్పాను 20% ఉంది. సో డైరెక్ట్ గా మనము ఓకే డైరెక్ట్లీ వి విల్ గో ఫర్ దట్ క్వశ్చన్ లైక్ దిస్. సో అండర్ డి ఈ 16 lakh అన్నాడు. సో డి ఎంతుంది అని అంటే 13 1/3% ఉంది డి. ఇది 16 lakhs ఇచ్చాడు. ఓకే గుడ్. ఎక్స్పెండిచర్ అండర్ బి ఎంత అన్నాడు. బి ఎంత మనకు 20% ఈజ్ ఈక్వల్ టు డాష్. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు 13 1/3% ని మనం ఏం రాసుకోవచ్చు అనేది చూసుకోండి. ఇక్కడ డిని 13 + 1/3 339 ఓకే 39 + 1 40/3% ఈజ్ ఈక్వల్ టు 16 lakhs. సో బి ఈక్వల్ టు 20% ఇచ్చు ఈజ్ ఈక్వల్ టు డాష్. ఓకే సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. ఇట్లా 16 into 20/40/3. ఓకే 0 0 క్యాన్సల్. 4 1 4 4 4 2 8 అండ్ ఈ 3 కూడా పైకి వెళ్తే 8 3 24 అవుతుంది. ఓకే 24. సో 24 lakhs ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 3 లో ఉంది. ఎస్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ అని చూసుకుంటే ఇక్కడ ఉంది. ఎస్ ఆప్షన్ 3 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ అకార్డింగ్ టు ద అఫీషియల్ కీ, రైట్.
సో దట్ ఈస్ హౌ వీ కెన్ డూ ద ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ మా. పెద్ద క్యాల్కులేషన్స్ చేయొద్దు, కొంత మిక్స్ అయిన క్యాల్కులేషన్స్ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, generally the session goes on and majorly anybody wants to ask any why skill center means the first thing the trusting, okay, trusted factor within very less economical, అంటే తక్కువ అమౌంట్స్ లో మీకు అన్ని ఫెసిలిటీస్ ఒకే చోట రావు. నాకు చాలా మంది చెప్తుంటారు, సార్ ఒకటి ఇస్తే ఇంకొకటి ఇయర్, ఒక మెటీరియల్ ఇస్తే ఒక ట్రైనింగ్ సరిగ్గా ఇయర్, ఒక ట్రైనింగ్ ఇస్తే మెటీరియల్ ఇవ్వరు, రెండు ఇస్తే వాళ్ళు యాప్ లో క్లాసెస్ ఉండవు, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉండవని. ఇప్పుడు దిస్ ఈస్ ద ఓన్లీ center where you can get best faculty and material and app and also test. ఈ యాప్ కూడా ఈసారి ప్రతి ఒక్కరికి మనం బుక్స్ ఇస్తున్నాం. ఓకే, దట్ ఇస్ వన్ ఫెసిలిటీ. ఇంతకుముందు యాప్ లో మనకు జస్ట్ సాఫ్ట్ కాపీ అనుకునే వాళ్ళం, ఈవెన్ ఆన్లైన్ వాళ్ళకి. ఇప్పుడు ఆన్లైన్ వాళ్ళకి కూడా కంప్లీట్ బుక్స్ ఇచ్చి అది ఆఫ్లైన్ లాగా చేస్తున్నాం అమ్మ. దట్స్ వై యూఆర్ గెటింగ్ మ్యాసివ్ రెస్పాన్స్ ఫర్ ఆన్లైన్ సెషన్స్. ఓకే, అండ్ ఇంకో ఫెసిలిటీ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ వేర్ యూ కెన్ స్విచ్ ఫ్రమ్ ఆన్లైన్ టు ఆఫ్లైన్, ఆఫ్లైన్ టు ఆన్లైన్, అండ్ ఈవెన్ యూ కెన్ సీ ద రికార్డెడ్ క్లాసెస్ ఇన్ యాప్. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ మీకు దీంట్లో వస్తాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓకే గుడ్ ఫ్యాక్టర్ వీ కెన్ సే. అండ్ దీంట్లో మేజర్ గా మన టీచింగ్ ఎలా ఉంటుందంటే బేసిక్స్ ప్లస్ కాన్సెప్ట్స్ ప్లస్ ట్రిక్స్ ప్లస్ మోడల్ క్వశ్చన్స్ ప్లస్ ప్రాక్టీస్ ప్లస్ టెస్ట్లు ఇలా మనకు రావడం తోటి అది కంపల్సరీ ఆ టాపిక్ మీద గ్రిప్ వస్తుంది. ఓకే, అండ్ మీరు ఫస్ట్ డే వచ్చినప్పటి నుంచి లాస్ట్ కౌన్సిలింగ్ వరకు కూడా అన్ని మన క్లాసెస్ లోనే కవర్ అవుతాయి. సో కాబట్టి యూ కెన్ టేక్ దిస్ course even in online and in app or in offline, whatever you needed you can contact for that numbers. and major గా ఇప్పుడు ప్రస్తుతానికి what the fees that we are putting, నాకు చాలా మంది కూడా ఎప్పుడో 2019 పేపర్ 2020 పేపర్ చూసి కాల్స్ చేసి సార్ అదే నా ఫీజ్ అని అంటుంటారు. నో మా ఎవ్రీ ఇయర్ there is change in the fees generally. ఎవరికైనా అంటుంటారు because of services we are adding more services we charge some fees, right? సో ఇక్కడ కూడా అంటే మనకు 4,500 rupees ఆన్లైన్ ప్రెజెంట్. దిస్ ఈస్ ద ప్రెజెంట్ ఓకే ఫీ స్ట్రక్చర్ అండ్ 5,000 rupees is the present fee structure for offline. సో ఇంక్లూడ్స్ బోత్ క్లాసెస్, మెటీరియల్స్, యాప్, టెస్ట్, వ్యాలిడిటీ అన్ని కలిపి ఉంటాయి. మళ్ళీ సార్ నేను ఇది ఇస్తారా అది ఇస్తారా కాదమ్మా, అన్ని కలిపి కూడా దీంట్లో ఉంటాయి. అదే మేజర్ అడ్వాంటేజ్. ఒకవేళ సార్ నేను కొన్ని క్లాసెస్ అటెండ్ అవ్వలేదు, నేను జాబ్ చేస్తున్నా, పార్ట్ టైం జాబ్ చేస్తున్నా, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ అనుకున్న వాళ్ళకు ఓన్లీ మెటీరియల్ ప్లస్ యాప్ మాత్రమే తీసుకోవచ్చు. ఫర్ దాట్ వీఆర్ చార్జింగ్ 2,500 rupees, రైట్? అండ్ ఎనీబడి వాంట్స్ టు కాంటాక్ట్, let's contact these numbers regarding the coaching online classes or offline classes or app service or the material. దీనిలో కొరకు కాల్స్ చేయాలంటే చేయండి. రిమైనింగ్ ఏదైనా మీకు డౌట్ ఉంటే పేపర్ కొరకు లేదా కెరీర్ ఓరియంటెడ్ డౌట్ ఉంటే యూ కెన్ పోస్ట్ ఇట్ ఫర్ ఇన్ అవర్ ఛానల్.